తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ దాదాపు కొలికి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. వచ్చే నెల మొదటి వారంలోనే మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఢిల్లీలో పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో చర్చలు జరిపారు. ముందుగా మంత్రివర్గ విస్తరణ, ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడి నియామకం చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. వాస్తవానికి మంత్రివర్గంలో 6గురిని చేర్చుకునే అవకాశం ఉన్నా ప్రస్తుతానికి 4గురికి అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యంపై అధిష్టానంతో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఎడ్మ బొజ్జును మంత్రివర్గంలో తీసుకోవడం పైన జోరుగా చర్చ జరుగుతుంది. ప్రేమ్ సాగర్ రావు పేరును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రతిపాదిస్తున్నారు. ముదిరాజులకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం దక్కవచ్చన్న ప్రచారం జరుగుతుంది. పార్టీలో చేరిన సమయంలో అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తనకు మంత్రి పదవి కేటాయించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. ఆయనకు కూడా అవకాశం ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికలు, ముస్లింకు ఒక బెర్తు కేటాయించాల్సి ఉండడం, హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉన్నందున 2 నుంచి 3 బెర్తులు పెండింగ్లో పెట్టే అవకాశం ఉంది. ఇక పీసీసీ అధ్యక్ష పదవికి 3 బీసీలు, ఒక మాదిగ నేత రేసులో ఉన్నట్లు సమాచారం. బీసీ విభాగంలో మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాదిగ వర్గానికి చెందిన సంపత్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో పలువురు నేతలు హస్తినాకు చేరుకున్నారు.